ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన అంశం కూడా రాష్ట్రానికి, దేశానికి కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా రాకపోవడానికి కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. కేవలం సంక్షేమం చేస్తే మనం మళ్ళా రాలేమన్న ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. కాబట్టి ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిసి వెళ్ళాలి. ఈవెన్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా అనేక హామీలు ఇచ్చారు. కాబట్టి వాటికన్నా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి వీటిని నడపాలంటే ముందు అభివృద్ధి చాలా ముఖ్యం. అందుకనే అన్నాను, మన రాష్ట్రానికి అభివృద్ధి చాలా ముఖ్యం, పెట్టుబడులు చాలా ముఖ్యం. అందుకని ఇటువంటి ఆలోచించే వాళ్ళు అటువంటి మంత్రిత్వ శాఖలు తీసుకోవాలి అన్నది నేను అన్నాను అనమాట. రొటీన్ గవర్నెన్స్ కాదు ఇప్పుడు కావాల్సింది, అభివృద్ధి. తర్వాత మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలం అన్న విషయంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు రాష్ట్రం ముందుకు వెళుతుంది అన్నది ఆలోచించాలి. సార్ ఇప్పుడు పూర్వాశ్రమంలో మీరు పోలీస్ కాబట్టి అడుగుతున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా గవర్నమెంట్ ఇంకా టేక్ ఓవర్ చేయలేదు, అంటే తీసుకోలేదు, ఆయన ఇంకా ఆ పగ్గాలు చేపట్టలేదు. కానీ గవర్నమెంట్ అయితే ఏర్పడింది. సో రేపు ప్రమాణ స్వీకారం ఉంది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్కి అంటే ఎన్డీఏ కూటమికి యునానిమస్గా ఒక మెజారిటీ వచ్చిందో చాలామంది ముఖ్యమైన అధికారుల్ని తప్పించడం అంటూ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ గారు, అలాగే ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారిని లీవ్లో పంపించడం జరిగిందని విన్నానండి, చూశాను, న్యూస్ అయితే చూశాను. అది ఎంతవరకు కన్ఫర్మ్ నాకు తెలీదు. ఇట్లా కొంతమంది అంటే అధికారులను తప్పించడం అంటూ అంటే పక్కన లూప్ లైన్లోకి పెట్టడం ఇలాంటివన్నీ జరిగింది. అంటే ఎందుకు సార్ ఈ ప్రాసెస్ ఎందుకు నడుస్తూ ఉంటుంది? అంటే వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్కి కొంచెం ఏకపక్షంగా వ్యవహరించారన్న కారణం చేత కావచ్చు అంటారా? అధికారులు కూడా కొంత మర్యాద ఉంటుంది, ఓకే, ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఏముందంటే మనం పార్టీ కార్యకర్తలు కాదు, ఎప్పుడు మనం రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాం కానీ ఆ పార్టీ అభివృద్ధి కోసం రాలేదు. అందుకనే బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటుంది. వీళ్ళు 5-5 సంవత్సరాలకు ఎన్నికలు ఫేస్ చేసి ప్రజల అభిమతం మటుకు వీళ్ళు రాజ్యంలోకి వస్తుంటారు, అధికారంలోకి వస్తుంటారు. కానీ బ్యూరోక్రసీ అనేది 30-35 సంవత్సరాలు సుమారుగా ఒక్కొక్కరు పనిచేస్తారు. అందువల్ల ఇందులో అనేక ప్రభుత్వాలను చూస్తారు, అనేక మంది వ్యక్తులను చూస్తారు. కాబట్టి వాళ్లకు మనం గైడెన్స్ ఇవ్వాలి, వాళ్లకు మనం చెప్పగలగాలి. చట్టం ఇలా చెబుతుంది, ఇలా చేస్తే ఈ విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా చెప్పింది పోయి చాలామంది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది తప్పు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే ఇరుక్కునే వాళ్ళు వీళ్ళే, అధికారులే. ఎందుకంటే మొత్తం మీద ఫైల్లో ఉంటుంది కదా, ప్రతి విషయం ఫైల్లో రాసి ఉంటారు అభిప్రాయాలు. మరి మీరు అది కరెక్ట్ కాకుంటే మీరు ముందు ఎందుకు రాయలేదని అడుగుతారు. కాబట్టి రేపు ఎప్పుడు కూడా అంటుంటారు, ఇన్వెస్టిగేషన్లో మనుషులు మాట్లాడరు, ఫైల్స్ మాట్లాడతాయండి. ఓకే, కాబట్టి ఆ ఫైల్ మీద మనం ఏం చేశాము, ఎందుకంటే పేపర్లో ఉన్నదానికి రేపు సమాధానం ఇవ్వాలి మనం. అందువల్ల ఏంటంటే బ్యూరోక్రసీ కూడా, యంత్రాంగం కూడా వారికి సరియైన సలహాలు, సూచనలు ఇచ్చి వారిని, ఎందుకంటే అల్టిమేట్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ వ్యక్తి యొక్క కనుసన్నల్లో ఉండి మనమేదో పోస్టింగులు తెచ్చుకుందామని ఎవరు అనుకోకూడదు. ప్రతి పోస్టింగ్లో కూడా చేయడానికి ఏదో ఒకటి చేయొచ్చు, ఏ పోస్టింగ్ అయినా కూడా మీరు చేయవచ్చు. కానీ ఇక్కడ ఎలాగుందంటే మీరే అన్నారు, లూప్ లైన్ అంటారు, మీరే మాట్లాడారు. అవునండి, అవునండి, అదే నేను జనసామాన్యులు ఇంతకుముందు నేను చెప్పినట్టు మంత్రిత్వ శాఖలంటే ఇవే అన్నట్టుగా ఏ విధంగా అభిప్రాయం ఉందో, బ్యూరోక్రసీలో కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు, లేకుంటే డీజీపీ, లేకుంటే ఎస్పీఎఫ్ డిస్ట్రిక్టు, లేకుంటే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జు, వీళ్ళు చాలా ముఖ్యమని అనుకుంటారు. కాబట్టి ఈ పోస్టింగుల కోసం ఈ రాజకీయ నాయకుల కనుసన్నల్లో మనం ఎలా ఉండాలి అన్నది చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అందరినీ అనను కానీ కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన విషయాలను మనం వినాల్సి వస్తుంది. వినాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది చట్టబద్ధంగా చెబితే అది పర్వాలేదు, కానీ చట్టబద్ధత లేని విషయాల్లో మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. సో అందువల్ల బ్యూరోక్రసీ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏ ప్రభుత్వం అయినా కూడా మీరు నియమాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం కనుక మనం అందరము నడుచుకోగలిగితే రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా ముందుకు నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే కొత్త ప్రభుత్వంలోకి చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వస్తారు. వాళ్ళు కొంతమంది మినిస్టర్స్ అవుతారు. వాళ్ళకు గవర్నెన్స్ ఇటువంటి విషయాలు తెలియవు. మేము చెప్పిందే అవ్వాలి అని అనుకుంటుంటారు, కానీ అవుతుంది. చెప్పింది మీరు న్యాయబద్ధం, ధర్మబద్ధం అవుతూనే అవుతుందని వీళ్ళు చేయాలి. మీరు ఏం చెప్పినా అయిపోతుంది అంటే వాళ్ళు ఏమైనా చెబుతారు. సో ఆ విధంగా బ్యూరోక్రసీ కార్యవర్గం యొక్క భూమిక కూడా రాష్ట్ర అభివృద్ధికి చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ప్రవర్తన ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం. తర్వాత ఆఫీసర్ల యొక్క మెరిట్ని చూసి వాళ్ళని అక్కడ పోస్టింగ్ వేయాలి. వాళ్ళ సామాజిక వర్గాన్ని చూసో, లేకుంటే మాకు ఏం చెప్పినా నో అనరో,
ఇలాంటివి క్రైటీరియా పెట్టుకొని వాళ్ళని కనుక వేసుకోగలిగితే రేపు అటు ప్రభుత్వము దాని పర్యవసనాలను అనుభవించాల్సి వస్తుంది, రాష్ట్రం కూడా అవుతుంది. కాబట్టి మెరిట్ షుడ్ బి గివెన్ ది ప్రయారిటీ. ఆ వ్యక్తి మనకు అడుగులు మడుగులు ఎత్తకపోవచ్చు, ఆ వ్యక్తి మనకు అనవసరంగా సెల్యూట్లు కొట్టకపోవచ్చు, కానీ ఆ వ్యక్తిలో పొటెన్షియల్ ఉంది. ఆ వ్యక్తి చట్టబద్ధంగా చేస్తాడు, ఆ వ్యక్తి ఎప్పుడు చేసినా కూడా ధర్మంగా బద్ధంగా చేస్తాడు. అటువంటి వాళ్ళని తీసుకొని మనం కనుక సరి అయిన పొజిషన్స్లో పెడితే ఏముందంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. సార్, మన తెలుగువారైన రామ్మోహన్ నాయుడు గారికి ఇది ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారండి. అంతకుముందుగా అశోక్ గజపతిరాజు గారు ఇంతకుముందు ఆయన చేశారు. తర్వాత పెమ్మసాని గారికి అండ్ ఉక్కు పరిశ్రమల సంథింగ్ సహాయ మంత్రి ఏదో ఇచ్చారు. లేదు, ఆయనకి చంద్రశేఖర్ గారికి గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్. అవునవును. కిషన్ రెడ్డి గారికో ఎవరికో గారికి గనులు, తర్వాత వచ్చేసి వర్మ గారికి హెవీ ఇండస్ట్రీస్, ఉక్కు, దానిలో సహాయ మంత్రిగా ఇచ్చారు. మన రాష్ట్రానికి 3, ఒక క్యాబినెట్, 2 సహాయ మంత్రులు వచ్చారు. నేను పెమ్మసాని గారిది వర్మ గారిది మార్చాను. సరే, ఈ ముగ్గురు అంటే మన రాష్ట్రంకి ఏదైనా చేయాలి, అభివృద్ధి చేయాలి అంటే ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నెంబర్ 1 ఏంటంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం, అది నెంబర్ 1. కాబట్టి మనకు ఒక క్యాబినెట్, 2 సహాయ మంత్రులు ఉన్నారు అంటే ఆ క్యాబినెట్ మీటింగ్లో మన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అక్కడ ఉంటారు, అది నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఈ మినిస్ట్రీస్లో అంతా కూడా వీళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. సపోజ్ రామ్మోహన్ నాయుడు గారు రేపు ఏదైనా మాకు పోర్ట్ ఒకటి కావాలి అని సోనోవాల్ గారి దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకుని వెళ్ళారనుకో, క్యాబినెట్ కొలీగ్స్, అరే మన రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు కాబట్టి చూద్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక పోర్టు గురించో జెట్టి గురించో వచ్చారు, మంజూరు చేద్దాం. సో ఈ విధంగా కూడా ఉంటుంది. తర్వాత ఆయన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అస్సాంలో కానీ ఎక్కడైనా ఎయిర్పోర్టో ఏదో ఒకటి కావాలి, వారు వీరి దగ్గరికి వస్తారు, వీరి విధంగా. కాబట్టి ఆ విధమైన కోఆర్డినేషన్ భూమికలో కూడా ఉండొచ్చు. తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే వారికి ఇచ్చారో పౌరయాన శాఖలో కూడా ఇప్పుడు రాష్ట్రానికి ఇది, ఎందుకంటే మొత్తం దేశానికి సంబంధించిన మినిస్ట్రీ కాబట్టి వారు ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు. కాబట్టి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, అది కూడా త్వరితగతిన తీసుకెళ్తారు. తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకువెళ్ళడం. తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా డెవలప్ చేస్తూ దీన్ని టూరిజంతో కనుక లింక్ చేయగలిగితే మనం, అంటే ఈ పౌర విమాన శాఖ తర్వాత టూరిజం, ఈ రెండింటితో సమన్వయం చేసుకోగలిగితే టూరిజం పొటెన్షియల్ డెవలప్ అవుతుంది రాష్ట్రంలో. సో ఇలాంటి విషయాలు అక్కడ ఉన్నాయి. తర్వాత గ్రామీణాభివృద్ధి చంద్రశేఖర్ గారి దగ్గర, గ్రామీణాభివృద్ధిలో సుమారుగా గత బడ్జెట్ చూస్తే మీకు 1,56,000 కోట్ల బడ్జెట్. అందులో ముఖ్యంగా ఈసారి నిన్న తీసుకున్న నిర్ణయంలో 3 కోట్ల ఇళ్ళు నిర్మించాలన్నది కొత్త నిర్ణయం. కాబట్టి ఇందులో కూడా మన రాష్ట్రానికి కొంత కోటా వస్తుంది. తర్వాత 73, 74 సవరణలను బట్టి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ట్రాన్స్ఫర్, అంటే గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా తయారవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా గ్రామీణాభివృద్ధిలో మనం తీసుకుంటాం. కానీ గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి ఒక మాట అయితే వినిపిస్తుందండి, అంటే వ్యతిరేక వర్గాల నుంచి. యాక్చువల్గా ఇతను చాలా కాలం నుంచి అమెరికాలో పెరిగారు, అమెరికాలో ఉద్యోగం చేశారు, అలాంటి వ్యక్తికి గ్రామీణ కోసం ఎక్కడ ఇచ్చారు, అసలు ఇలాంటి వ్యక్తికి భారతదేశంలో ఉండే గ్రామీణ పరిస్థితుల కోసం ఏం తొలుస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది అంటున్నట్టు రకరకాల వైరల్గా కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి. ప్రభుత్వము, పాలన ఇదంతా కామన్ సెన్స్. నువ్వు సర్వసాధారణ వ్యక్తి యొక్క భావాలకు ఏ విధంగా స్పందిస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి, లేకుంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ కావాలి, రేపు ఒక పైలట్ని తెచ్చి రామ్మోహన్ నాయుడు గారి ప్లేస్లో కూర్చోబెట్టి, ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన పైలట్, మంచి పైలట్ కాబట్టి ఆయన అందులో ఇద్దామని. ఇలా వద్దు కదా, మంచి రైల్వే డ్రైవర్ని తెచ్చి రైల్వే మంత్రిత్వ శాఖ ఇవ్వడం,